నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో దాహం కేకలు మొదలయ్యాయి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు మొరాయిస్తున్నాయి. పాలకుల ముందు చూపు లేకపోవడంతో గిరిజనులు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి కష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో 3 రోజుల నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో గుక్కెడు నీటి కోసం మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. కొడవలూరు మండలం పాత వంగల్లు పంచాయతీ వడ్డీపాలెం గ్రామస్తులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలున్నాయి. వారిలో బీసీలతో పాటు గిరిజనులు కూడా ఉన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి 2 మోటార్లుంటే అవి మరమ్మతులకు గురయ్యాయి. 3 రోజుల నుంచి అధికారులకు చెబుతున్నా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వడ్డిపాలెం గ్రామస్తులకు ఏర్పడింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇలాకాలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు కనీసం స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తాము దూర ప్రాంతాలకు వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాయి మోటారు అక్కడ కొండాలమ్మ దేవాలయం కాడ మోటార్ ఉంది, బోరు మోటార్. అప్పుడు బోర్ వేసినప్పుడు కొత్త మోటార్ అప్పుడు వేసారు. ఇప్పుడు చెడిపోయింది. ఎన్నిసార్లు చేసినా కానీ చెడిపోతానే ఉంది. కొత్త మోటార్లు రెండింటికి వేస్తే కానీ ఎర్రజెట్టు వాడికి వడిపోవడానికి నీళ్లు బాగా పుష్కలంగా సరిగిపోతాయి. లేకపోతే ఇబ్బందికరంగా జరుగుతూ ఉంది. ఈ సమస్య 3 రోజుల నుంచి అధికారులు చెప్పారా? చెప్పాం, పట్టించుకోవట్లా. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో పాలకులు ముందు చూపు లేకపోవడంతో కోవూరులోని మారుమూల గ్రామాల్లో గుక్కెడు నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.